ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ ఈరోజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ వర్ధంతి రోజుని ఒక్కసారి గుర్తు చేస్తూ ఆయన వీర పరాక్రమం గురించి మాట్లాడుకుందాం. బతికినంత కాలం ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా బ్రతకాలి, దేశం కోసం ధర్మం కోసం. చనిపోవడం ఛత్రపతి సంభాజీ మహారాజ్ లాగా చనిపోవాలి, దేశం కోసం ధర్మం కోసం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మొఘల్ సామ్రాజ్యం తన శక్తి శిఖరంలో ఉన్న కాలం. భారతదేశం మొత్తం ఒకే చక్రవర్తి భయంతో ఉనికిన కాలం. ఆ చక్రవర్తి ఔరంగజేబ్. కానీ ఆ మహా సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఒక యువరాజు ఉన్నాడు. ఆ యువరాజు ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. సనాతన స్వరాజ్యాన్ని స్థాపించిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన కుమారుడే సంభాజీ మహారాజ్. 1657లో జన్మించిన సంభాజీ చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపూర్వ ప్రతిభ చూపించాడు. సంస్కృతం, మరాఠీ, పార్సీ భాషల్లో పాండిత్యం సంపాదించారు. అంతేకాదు బుధభూషణం అనే గ్రంథం కూడా రచించారు. మొఘల్ సామ్రాజ్యానికి సవాల్ విసిరారు 1960లో ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన మరణించిన తర్వాత మరాఠా సామ్రాజ్యంపై మొఘల దాడులు పెరిగాయి. అప్పుడు సింహాసనం ఎక్కారు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఆయన తీసుకున్న నిర్ణయం ఒక్కటే, స్వరాజ్యాన్ని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఇక భారత సైన్యంతో దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించేందుకు వచ్చారు. కానీ మరాఠా సైన్యం అడవుల్లో, కొండల్లో గెరిల్లా యుద్ధాలతో మొఘల్ సైన్యాన్ని అడ్డుకుంది. ఈ యుద్ధాలు మొఘల్ సామ్రాజ్యానికి పెద్ద సవాల్గా మారాయి. ఇక గెరిల్లా యుద్ధ వ్యూహాలతోటి తండ్రికి తగ్గ తనయుడుగా అనిపించుకున్నాడు. ఇక ఒకరి ద్రోహంతో ఛత్రపతి సంభాజీ మహారాజ్ 1689లో చిక్కిపోయారు మొఘల్ సామ్రాజ్యానికి. ఔరంగజేబ్ అప్పుడు ఒక షరతు పెట్టాడు, నువ్వు ఇస్లాం మతంలోకి మారితే ప్రాణాలు కాపాడుతాను అని. కానీ సంభాజీ మహారాజ్ ఒక్క మాట చెప్పారు, నా ధర్మం కోసం నేను చచ్చిపోతాను, కానీ నా విశ్వాసాన్ని మార్చను. నా ధర్మం కోసం చనిపోతాను, కానీ నా విశ్వాసాన్ని మార్చను అని. మార్చి 11, 1689వ సంవత్సరంలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ అమరత్వాన్ని పొందారు. సంభాజీ మహారాజ్ అమానుష హింసను ఎదుర్కొన్నారు. కానీ చివరి క్షణం వరకు కూడా తన ధర్మాన్ని వదలలేదు. ఆ రోజు ఒక రాజు చనిపోయాడు, కానీ ఒక ప్రేరణ పుట్టింది. చరిత్ర చెప్పే సత్యం, ఒక నాయకుడి మరణం రాజ్యాన్ని ముగించవచ్చు, కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం మరింత బలపడింది. చరిత్రలో కొన్ని పేర్లు విజయాల వల్ల కాదు, త్యాగాల వల్ల చిరస్థాయిగా నిలుస్తాయి. ఆ పేర్లలో ఒకటి ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఆయన వారసులుగా ఆయన ఆకాంక్షలను ముందు తరాలకు అందించే ఒక భారతదేశ పౌరులుగా జీవిద్దాం. ఆ మాటని ఈరోజు ఆయనకిద్దాం. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫస్ట్ వీక్, మనకు ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం చాలా ఖర్చులు ఉంటాయి. సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయటపడేయడంలో మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.